ఈ సెషన్లో మనం జావా స్క్రిప్ట్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ లేదంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏ విధంగా చేస్తామో చూద్దాం. మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు జావా స్క్రిప్ట్లో కావచ్చు లేదంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అయినా సరే జనరల్గా 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అవే సింటాక్స్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్, అట్లానే లాజికల్ ఎర్రర్స్. మరి సింటాక్స్ ఎర్రర్స్ అంటే మనం ప్రోగ్రామ్ని టైప్ చేసేటప్పుడు యాక్చువల్గా ఉన్న ఆ యొక్క సింటాక్స్ని ఫాలో కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ అని బ్రాకెట్ క్లోజ్ చేయలేదు. సో యాక్చువల్గా ప్రింట్ తర్వాత బ్రాకెట్ క్లోజ్లో ఉండాలి. స్టార్ట్ చేసాం, ఎండ్ చేయలేదు. సో ఇట్లాంటి వాటిని టైప్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ని సింటాక్స్ ఎర్రర్స్ అంటాం. ఇది ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ కాకముందరే ఇవి మనకి ఈ ఎర్రర్స్ అనేటివి కనబడుతూ ఉంటాయి. మరి రన్ టైమ్ ఎర్రర్స్, ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు వచ్చే ఎర్రర్స్ని రన్ టైమ్ ఎర్రర్స్ అని చెప్పేసి అంటాం. సో అంటే ప్రోగ్రామ్ కంపైలు లేదంటే ఇంటర్ప్రేట్ అయ్యేటప్పుడు వచ్చే ఎర్రర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విండో డాట్ ప్రింట్ మీ అని ఇచ్చాం. ప్రింట్ మీ అనే ఫంక్షన్ అసలు లేదు, ఈ మెథడ్ అసలు లేదు, కాబట్టి ఇది రన్ టైంలో ఎర్రర్గా వస్తుంది. అట్లనే లాజికల్ ఎర్రర్స్, మీరు ప్రోగ్రాంలో మీకు కావలసిన ప్రోగ్రామ్ ఎయిమ్ని రీచ్ కాకుండా ప్రోగ్రామ్ స్టెప్స్లో ఏదన్నా తప్పు ఇచ్చినట్లయితే దాన్ని లాజికల్ ఎర్రర్ అని చెప్పేసి అంటాం. అంటే మీ యొక్క ప్రోగ్రామ్ యొక్క టార్గెట్ని రీచ్ కాకుండా వేరే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది లాజికల్ ఎర్రర్ ద్వారా. ఇది చాలా డిఫికల్ట్ అనమాట, లాజికల్ ఎర్రర్ని ట్రేస్ చేయడం. మిగతావైతే ఆ ఎర్రర్ ఏంటి అనేది చూపిస్తూ ఉంటుంది సింటాక్స్లో కానీ రన్ టైంలో కానీ. ఓకే, మరి ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేసేదానికే ఈ యొక్క ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్స్ అయినా ట్రై, క్యాచ్, ఫైనల్లీ అనేటివి మెయిన్గా ఉంటాయి. ట్రై అనే బ్లాక్ ఇక్కడ స్టార్ట్ చేసాం, ఇక్కడ ఎండ్ చేసాం అనుకుందాం. ఈ బ్లాక్లో మనం ఏ కోడ్ని అయితే యాక్చువల్గా రన్ చేయాలి అనుకున్నామో ఆ కోడ్ని ఈ బ్లాక్లో పెట్టాలి. అంటే ఎక్కడైతే సపోజ్ ఒక 10 లైన్స్ ఉన్నాయో ఆ 10 లైన్స్ యాక్చువల్ కోడ్ ఉంది, ఆ కోడ్లో ఎర్రర్స్ రావచ్చేమో అనుకుంటే వాటిని ట్రై అనే బ్లాక్ లోపల పెట్టాలి. అట్లనే ఈ యొక్క 10 లైన్స్లో ఎర్రర్ వస్తే వాటిని హ్యాండిల్ చేసేదానికి క్యాచ్ అనే బ్లాక్ని వాడతాం. ఎర్రర్ వస్తే ఏం చేయాలి, ఈ 10 లైన్స్లో ఎర్రర్ వస్తే ఏం చేయాలనేది క్యాచ్ బ్లాక్ అనమాట. లాస్ట్లో ఆప్షనల్గా మనం ఫైనల్లీ అనే బ్లాక్ని పెట్టుకోవచ్చు. సో ఈ బ్లాక్ లాస్ట్లో ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఎర్రర్ కనిపించకపోయినా ఫైనల్గా ఈ ఫైనల్లీ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ ఏవైతే ఇస్తామో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి ఈ ట్రై, క్యాచ్, ఫైనల్లీ స్టేట్మెంట్సే కాకుండా త్రో స్టేట్మెంట్, మనం సొంతంగా ఒక స్టేట్మెంట్ని రైట్ చేసేదానికి త్రో అనేదాన్ని వాడతాం. మరి ఆన్ ఎర్రర్ అనే మెథడ్ కూడా ఉంది. మరి వీటిల్ని మనం కొన్ని ఎగ్జాంపుల్స్లో చూసినట్లయితే మనకి తెలుస్తుంది. మరి ఫస్ట్ సింటాక్స్ ఎర్రర్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫంక్షన్ రాశాను. ఈ ఫంక్షన్లో ఒక వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. మరి ఈ వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో బ్రాకెట్ మిస్ చేశాను, లేదంటే ఇక్కడ సెమీకోలన్ కావచ్చు, లేదంటే ఇట్లా బ్రాకెట్ కావచ్చు, ఏదో ఒకటి మిస్ చేసాం అనుకుందాం. యాక్చువల్గా ఇవ్వాల్సింది ఇవ్వలేదు. సో మరి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే కింద చూడండి స్టేటస్లో మీకు తెలుస్తుంది డన్ బట్ విత్ ఎర్రర్స్. ఇక్కడ డబుల్ క్లిక్ చేసినట్లయితే
ఎక్స్క్లమేటరీ సింబల్ దగ్గర మనకి ఎర్రర్ అనేది కనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైయర్ అని చెప్పేసి ఎర్రర్ రావడం జరిగింది. ఏ లైన్లో ఉంది, ఏ క్యారెక్టర్ అనేది మనకి క్లియర్గా ఇక్కడ సమ్ డీటెయిల్స్ ఇస్తుంది. సో అంటే కంపైలేషన్కి జరుగుతూ ఉన్నప్పుడు ముందరగానే ఎర్రర్ అనేది రావడం జరిగింది. మరి ఇప్పుడు బ్రాకెట్ పెట్టేసాం. మరి ఇక్కడ ఏ అనే వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. మరి ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాను. డన్. ఎటువంటి ఎక్స్క్లమేటరీ సింబల్ ఇక్కడ లేదు. సో క్లియర్గా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు క్లిక్ మీ అంటాను. ఇప్పుడు ఎర్రర్ అనేది రావడం జరిగింది. చూడండి, ఏ ఈజ్ అన్డిఫైన్డ్. ఇది రన్ టైమ్ ఎర్రర్ అనమాట. సో అంటే ఏ అనే వేరియబుల్ని ఇక్కడ కామెంట్లో పెట్టేశాను, తీసేసాను. అంటే ఇట్లా తీసేసినా ఒకటే, అది ఉంచినా ఒకటే. మరి ఏ అనే వేరియబుల్ ఇక్కడ లేకుండా చేశాను, అందుకని ఈ ఎర్రర్ అనేది ఇక్కడ క్లిక్ చేసినప్పుడు రావడం జరుగుతుంది. డబుల్ క్లిక్ చేసి చూస్తే ఏ ఈజ్ అన్డిఫైన్డ్ అని రావడం జరిగింది. ఓకే, మరి ఇట్లా మనకి మామూలు ఈ యొక్క ఎక్సెప్షన్ అనేది వస్తూ ఉంది. ఎర్రర్ అనేది రావడం జరిగింది. మరి ఈ ఎర్రర్ సిస్టమ్ ద్వారా రాకుండా మనమే ఈ ఏ అనే వేరియబుల్ లేకపోతే ఏం చేయాలి అనేదానికి మనం ఈ యొక్క ట్రై క్యాచ్ బ్లాక్ని ప్లేస్ చేయొచ్చు. దానికి మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎక్కడైతే మనకి ఎర్రర్ వస్తుంది అనుకున్నామో, అంటే జస్ట్ ఈ అలర్ట్లో ఎర్రర్ వస్తుంది, ఏ అనే వేరియబుల్ లేదని, దాన్ని ట్రై బ్లాక్లో పెట్టాం. మరి ఇక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు క్యాచ్ అనేది క్యాచ్ బ్లాక్లో ఇవ్వడం జరిగింది. ఈ మెసేజ్ వస్తుంది. మరి ఈ అనేది ఇక్కడ వేరియబుల్ అనమాట. ఎర్రర్ ఏమైతే వచ్చిందో ఆ ఎర్రర్ యొక్క డేటాని స్టోర్ చేసుకునే వేరియబుల్ ఇది, ఎక్సెప్షన్ వేరియబుల్, ఎర్రర్ వేరియబుల్. ఈ డాట్ డిస్క్రిప్షన్ అంటే దాని యొక్క డిస్క్రిప్షన్ ఏంటి అంటే మనం ఇక్కడ క్లిక్ చేసి చూస్తే ఏమైతే డిస్క్రిప్షన్ వస్తుందో అది ఇక్కడే కనిపించేస్తుంది మీకు. మరి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే ఇప్పుడు చూడండి, క్లిక్ మీ అన్నప్పుడు ఏ ఈజ్ అన్డిఫైన్డ్ అని మనం తీసుకున్న మెసేజ్, అంటే ప్రోగ్రాంలో మనం డైవర్ట్ చేసాం. ఈ యొక్క ఎర్రర్ వచ్చినప్పుడు మనం మెసేజ్ ఇచ్చాం అనమాట. ఈ డాట్ డిస్క్రిప్షన్ అంటే ఏ ఈజ్ అన్డిఫైన్డ్ వేరియబుల్. సో ఈ పర్టికులర్ ఎర్రర్ వచ్చింది అనేది మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది కూడా మనం వేరే విధంగా వేరే యాక్షన్ ఆల్టర్నేటివ్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ఒక పాజిబిలిటీ ఉంది, ఒక ఎర్రర్ రావచ్చు అని ముందరగానే ఎక్స్పెక్ట్ చేసి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది మనం ఇక్కడ సొల్యూషన్ ఇవ్వచ్చు ఈ యొక్క ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ద్వారా, ట్రై క్యాచ్ బ్లాక్స్ ద్వారా. అట్లనే మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫైనల్లీ అనేది ఇక్కడ చూడండి, ట్రై క్యాచ్ ఇంతకు ముందరలాగానే ఇచ్చాం. ఇక్కడ ఎర్రర్ వచ్చినా రాకపోయినా సరే ఫైనల్ బ్లాక్ మాత్రం ఫైనల్లీ బ్లాక్ విల్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అనేది జస్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం, ఆ ఫైల్ని క్లోజ్ చేయాలి, ఫైనల్లీ అనే దగ్గర మనం క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫైనల్గా కావాల్సిన యాక్షన్స్ ఫైనల్లీ బ్లాక్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో లాస్ట్ అనమాట ఈ బ్లాక్, ఫైనల్లీ బ్లాక్. అంటే ఎన్ని ట్రైలు ఎన్ని క్యాచ్లు పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఒకదాని లోపల ఒకటి నెస్టెడ్గా కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్లో ఉంటుంది ఫైనల్లీ అనే బ్లాక్. ఓకే, మరి ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎర్రర్ని హ్యాండిల్ చేసాం, ఏ ఈజ్ అన్డిఫైన్డ్ అనే మెసేజ్ వచ్చింది. లాస్ట్లో ఫైనల్లీ బ్లాక్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అని మెసేజ్ మనం ఇచ్చింది వచ్చిందనమాట. మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎర్రర్ కూడా అంటే వేరియబుల్ని డిక్లేర్ చేసాం అనుకుందాం. అంటే ఇప్పుడు వాల్యూ ఏ యొక్క వాల్యూ చూపిస్తుంది, నాట్ ఏ ప్రాబ్లం, బట్ ఫైనల్లీ బ్లాక్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అనే మెసేజ్ కూడా రావడం జరిగింది. అంటే ఎర్రర్ ఉన్నా లేకపోయినా లాస్ట్లో ఇది మాత్రం ఫైనల్లీ ఉండే బ్లాక్లో ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే,
అలానే నెక్స్ట్ త్రో అనేది చూసినట్లయితే ఇక్కడ త్రో అని ఈ మెసేజ్ని మనం యూజర్ డిఫైన్డ్ మెసేజ్ని త్రో చేస్తున్నాం. డివైడ్ బై 0 ఎర్రర్ అనేది మన ఇష్టం వచ్చిన మెసేజ్ని త్రో చేయొచ్చు. అంటే ఇక్కడ ఏ బి అనే రెండు వేరియబుల్స్ తీసుకున్నాం. A100 B0 B = 0 అయితే ఏంటి ఆ మెసేజ్ని ఇక్కడ ట్రై బ్లాక్లో పెట్టి ఇట్లా త్రో చేస్తున్నాం. అంటే ఈ మెసేజ్ ఈ ఎర్రర్ దగ్గరికి వచ్చేసి ఆ యొక్క మెసేజ్ ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ C = A/B అంటే డివిజన్ బై 0 తోటి 100 డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క త్రో చేసిన మెసేజ్ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో చూడండి, డివైడ్ బై 0 ఎర్రర్. సో ఇది యూజర్ డిఫైన్డ్ మెసేజ్ అనమాట. మనం ఇచ్చిన మెసేజ్ రావడం జరిగింది. సో ఈ విధంగా త్రో ద్వారా మనం ట్రై బ్లాక్లో కావాల్సిన మెసేజ్ని ఎక్సెప్షన్ ఎర్రర్ మెసేజ్ని త్రో చేయొచ్చు. దాన్నే క్యాచ్లో ఈ యొక్క ఈ వేరియబుల్ ద్వారా మనం ప్రింట్ చేస్తున్నాం. అట్లనే నెక్స్ట్ ఆన్ ఎర్రర్ అనే ఈవెంట్ మనం చూడొచ్చు. ఆన్ ఎర్రర్ ఈవెంట్ ఎర్రర్ వచ్చినప్పుడు రైజ్ అవుతుంది. మరి ఇక్కడ ఫంక్షన్లో మనం an error occurred అని ఇచ్చాం. window dot on error అని ఇవ్వడం జరిగింది. మరి ఈ ఎర్రర్ దేనికి వచ్చింది? ఇక్కడ మై ఫంక్షన్ అనే ఫంక్షన్ అసలు లేదు ఇక్కడ. ఓకే, మరి ఆన్ ఎర్రర్ ఫంక్షన్ అని ఇచ్చి మనం సమ్ అలర్ట్ని డిస్ప్లే చేయడం జరిగింది. అట్లనే ఆన్ ఎర్రర్కి ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ MSG URL లైన్ మెసేజ్ ఏంటి, ఎర్రర్ మెసేజ్ ఏంటి, ఆన్ ఎర్రర్ అంటే విండో డాట్ ఆన్ ఎర్రర్ ఈవెంట్ రైజ్ అయినప్పుడు మెసేజ్ ఏంటి, ఏ మెసేజ్, URL ఏ ఫైల్ నుంచి ఆ ఎర్రర్ వచ్చింది, లైన్ నెంబర్ ఎన్నో లైన్లో ఆ ఎర్రర్ ఉంది అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఆబ్జెక్ట్ ఎక్స్పెక్టెడ్ ఇది దీంట్లో ఆ ఎర్రర్ వచ్చింది, ఇన్నో లైన్లో రావడం జరిగింది. సో ఎందుకు? ఇక్కడ మై ఫంక్షన్ అనే ఫంక్షన్ అసలు ఇక్కడ డిఫైన్ చేయలేదు కాబట్టి. సో ఈ విధంగా డిఫరెంట్ వేస్లో మనం ఎక్సెప్షన్స్ని జావాస్క్రిప్ట్లో హ్యాండిల్ చేయొచ్చు.